అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి ఉపాసన చేసే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకు సంవత్సరంలో మొత్తం 4 నవరాత్రులు వస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క స్వరూపంతో మనతో పూజలు అందుకుంటూ ఉంటారు. అందులో చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు అని, అందులో అమ్మవారు లలితా త్రిపుర సుందరిగాను, అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అని, అందులో వారాహిదేవి స్వరూపంతో, అదేవిధంగా ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు అని దుర్గాదేవి యొక్క స్వరూపంతో, అదేవిధంగా మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు అని శ్యామలాదేవి యొక్క స్వరూపంతో నవరాత్రుల పూజలను అందుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ క్రోధనామ సంవత్సరం అంటే ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం ఉగాది నుండి 17 బుధవారం వరకు అంటే శ్రీరామనవమి వరకు ఈ వసంత నవరాత్రులు ప్రారంభం కానున్నది. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారిని లలితా త్రిపుర సుందరిగా మనము పూజలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 9 రోజులు కూడా సౌందర్య లహరిలో నుంచి మరియు ఒక మూగ వ్యక్తి అమ్మవారి సాక్షాత్కారం పొంది 500 శ్లోకాలను మూక పంచశతి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ మూక పంచశతిలో నుంచి సౌందర్య లహరిలో నుంచి అతి శక్తివంతమైన 9 శ్లోకాలను మనం ఈ 9 రోజులు కూడా ఒక్కో రోజుకి ఒక్కొక్క శ్లోకం చొప్పున 9 రోజులు 9 శ్లోకాలని పారాయణ చేసుకుంటూ ఆ బ్రహ్మ కీట జనని అయిన ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.